వాట్ ఈస్ ఎస్క్యూఎల్ సర్వర్? స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. దీన్ని మైక్రోసాఫ్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అసలు సర్వర్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ అనేది దేనికి? సర్వర్ లేకపోతే ఏమవుతుంది? సర్వర్ అనేది దేనికనంటే మనం పాతకాలం రోజుల్లో ఏవైనా విషయాలను రాసుకోవడానికి తాళపత్రాలు వాడుకునే వాళ్ళం. తాళపత్రాలు వాడుకొని అవి తర్వాత తరాల వారికి అందించేవారు. దాని తర్వాత ఇప్పుడు మనకి పెన్ను పేపర్ అనేది వచ్చింది. ఈ పెన్ను పేపర్ అనేది మనం రాసుకుంటాం, ఎత్తిపెట్టుకుంటాం. కానీ ఇవేంటంటే చినిగిపోవడం, లేదా పాతబడిపోవడం, లేదా ఎలుకలు కొట్టేయడం అనేటివి జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనం రాసుకున్న వాటన్నిటిని కోల్పోతాం. ఒకవేళ బిజినెస్ ట్రాన్సాక్షన్సే కానీ అయితే ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేటివి కోల్పోతే ఎంతో మనీ లాస్ అవుతాం. ఈ మనీ లాస్ అనేది లేకుండా డేటాని ఎప్పుడు అవైలబుల్గా, సెక్యూర్గా, సేఫ్గా ఉంచడానికి ఈ నోట్స్, పెన్ అండ్ పేపర్స్ అనేటివి అంతగా యూజ్ అవ్వవు. అందువలన సర్వర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ సర్వర్లో అయితే మనకి మన డేటాకి ఎంతో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మరి మన బుక్కులు పోయినట్టు లేదా చినిగిపోయినట్టు ఇట్లాగా సర్వర్లు కూడా క్రాష్ అవుతాయి కదా అని అంటే సర్వర్లు కూడా క్రాష్ అవుతాయి. సర్వర్లో కొన్ని ఇష్యూస్ వల్ల సర్వర్స్ అనేటివి క్రాష్ అవుతాయి. మైక్రోసాఫ్ట్ అనేది హై అవైలబిలిటీ అనే ఫీచర్ని తీసుకుని వచ్చింది. హై అవైలబిలిటీ అని అంటే మనం మెయింటైన్ చేసే ఒరిజినల్ సర్వర్ యొక్క కాపీని వేరే చోట మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఫెయిల్ అయినప్పుడు దానికి కనెక్ట్ అయితే ఆ డేటా అనేది అట్లాగే ఉంటుంది. అందువల్ల మనకి డేటా లాస్ అనేది ఉండదు. ఈ కాన్సెప్ట్ ఫర్దర్ టాపిక్స్లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ సర్వర్? సర్వర్ అంటే ఏంటి? ఏ సర్వర్ ఈజ్ ఏ కంప్యూటర్ దట్ షేర్స్ ఇట్ రిసోర్సెస్ టు ద అనదర్ కంప్యూటర్ త్రూ ద నెట్వర్క్. సర్వర్ అనేది ఒక కంప్యూటర్. అదేం చేస్తుందనంటే దాని దగ్గర ఉండే రిసోర్సెస్ లేదా ఇన్ఫర్మేషన్ అనేది వేరే కంప్యూటర్స్కి షేర్ చేస్తుంది, అంటే ఇస్తుంది. త్రూ ద నెట్వర్క్ అంటే నెట్వర్క్ ద్వారా అనేది దాని దగ్గర ఉండే రిసోర్సెస్ని అనదర్ కంప్యూటర్కి ఇస్తుంది. ఏ విధంగా అని అంటే ఇక్కడ యూజర్ అనేవాడు ఒక క్లిక్ ఇస్తాడు అప్లికేషన్ ద్వారా. ఆ క్లిక్ అనేది అప్లికేషన్ వచ్చేసి ఆ రిక్వెస్ట్ డైరెక్ట్గా సర్వర్కి ఇస్తుంది. ఆ రిక్వెస్ట్కి ఆ సర్వర్ వచ్చి రెస్పాన్స్ ఇస్తుంది. దేనికి ఇస్తుంది? అప్లికేషన్కి ఇస్తుంది. అప్లికేషన్కి ఇస్తే ఆ అప్లికేషన్ వచ్చేసి యూజర్ చూస్తాడు. అది డేటా అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, లేదా ఇంకేదైనా డౌన్లోడ్ చేసుకునే ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాడు. అది దట్ ఈస్ ద రిసోర్స్. ఈ ప్రాసెస్ అంతా మనకి అప్లికేషన్ చూపించదు, ఎందుకంటే ఇదంతా ఒక బ్యాక్ ఎండ్ ప్రాసెస్. బ్యాక్ ఎండ్లో రన్ అవుతూ ఉంటుంది. యూజర్కి సర్వర్కి అప్లికేషన్ అనేది మీడియం. మరి రిసోర్స్ అంటే ఏంటి? రిసోర్స్ అంటే చాలా టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు ఒక ఆడియో ఫైల్ కావచ్చు, లేదా వీడియో కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, ఏదైనా ఇవన్నిటిని రిసోర్సెస్ అని అంటారు. ఇట్ ఈస్ ఆల్ ఆర్ కమ్ ఫ్రమ్ ద డేటాబేస్ ఫ్రమ్ ద సర్వర్. డేటాబేస్లో టైప్స్ ఆఫ్ రిసోర్సెస్, ఆల్ ఫార్మాట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ అండ్ ఆల్సో ఆల్ ఫార్మాట్స్ ఆర్ రిట్రీవ్డ్ ఫ్రమ్ ద డేటాబేస్ త్రూ ద అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఏంటి? ఒక GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI అంటే మనకు కనిపించేది. ఇప్పుడు ఒక వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు. ఇన్స్టాలో మనం రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. స్క్రోల్ చేసేదంతా డేటాబేస్ నుంచే వస్తూ ఉంటుంది ఆ రీల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైంలో ఎవ్రీడే డేటాబేసెస్ని యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అమెజాన్లో అసలు అమెజాన్ అనే కాదు, ఏదైనా కూడా ఒక ఫ్లిప్కార్ట్ కానీ ఇంకేదైనా కూడా ఒక అప్లికేషన్ అనేది రన్ అవ్వాలంటే దానికి బ్యాక్ ఎండ్లో సర్వర్ అనేది ఉండాలి. ఎందుకంటే ఆ అప్లికేషన్ నుంచి వచ్చిన యూజర్స్ డేటా అంతా మెయింటైన్ చేయడానికి డేటాబేస్ అనేది కంపల్సరీ, అంటే సర్వర్ అనేది కంపల్సరీ. ఒక అప్లికేషన్కి ఒక సర్వర్ అనేది ఒక హార్ట్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ రియల్ టైం బేసిస్ మనం ప్రతిరోజు డేటాబేసెస్ని యూజ్ చేస్తూ ఉంటాం, కానీ అది మనకి తెలియదు. ఎలా అంటే ఒక అమెజాన్ కానీ, ఒక ఫ్లిప్కార్ట్ కానీ, ఇంకేదైనా అప్లికేషన్ కానీ, ఒక ట్విట్టర్ కానీ, ఇన్స్టా కానీ, ప్రతి ఒక్కదానికి డేటాబేస్ అనేది కంపల్సరీ అండ్ మ్యాండేటరీ. ఈ డేటాబేస్ అనేది ఉంటేనే ఆ అప్లికేషన్కి డేటా అనేది రిట్రీవ్ కానీ స్టోర్ కానీ చేసుకోవడానికి ఉంటుంది. అమెజాన్ చూద్దాం. అమెజాన్లో వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అవుతూ ఉంటాం. ఆ రిజిస్టర్ అయిన మొత్తం వచ్చేసి అమెజాన్లో సర్వర్లో సేవ్ అవుతుంది బ్యాక్ ఎండ్. అది మనకి కనపడదు. మొబైల్స్ అని నొక్కుతున్నా, మొబైల్స్ అనేది నొక్కితే మొబైల్స్కి సంబంధించిన స్క్రీన్ మాత్రమే వస్తుంది. ఈ ఫిల్టర్స్ చూసారా? ఈ ఫిల్టర్స్ కూడా చేసిస్తే ఈ ఫిల్టర్స్ని రిక్వెస్ట్గా సర్వర్కి పంపిస్తే ఆ ఫిల్టర్స్కి తగ్గట్టుగా మనకి స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ కమ్ ఫ్రమ్ ద డేటాబేస్. అలాగే ఒక
ఫ్లిప్కార్ట్ సైట్ కూడా అంతే, సేమ్ ఎవ్రీ సైట్. ఇలా రియల్ టైంలో వచ్చేసి డేటాబేసెస్ని బ్యాక్ ఎండ్గా యూస్ చేస్తూ ఉంటాయి అప్లికేషన్స్. అలాగే మన ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా డేటాబేస్లోనే స్టోర్ అయ్యి ఉంటాయి. అలాగే బ్యాంక్ కూడా మన ట్రాన్సాక్షన్స్, ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ కానీ ఎనీథింగ్ మొత్తం సర్వరే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అట్లాగే మన యూనివర్సిటీస్ కానీ ఎవ్రీథింగ్, యూనివర్సిటీ కూడా అంతే, సేమ్ యాజ్ యూజువల్, తేడా ఏం లేదు. అది సర్వర్ అంటే సర్వర్ వచ్చేసి మన డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది, ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ అని, ఈ ఎస్క్యూఎల్ సర్వర్ని 1989లో ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేసింది 1.0. ప్రజెంట్ మార్కెట్లో ఎస్క్యూఎల్ సర్వర్ ఒకటే కాదు, ఒరాకిల్ కానీ, మాంగోడిబి అని, MySQL అని చాలా సర్వర్స్ అనేటివి ఉన్నాయి. కాకపోతే వచ్చేసి మోస్ట్లీగా ఎస్క్యూఎల్ సర్వర్ అనేది యూసేజ్లో ఉంది. 1980 నుంచి ఇంకా మైక్రోసాఫ్ట్ అనేది వర్షన్స్ అనేది రిలీజ్ చేసుకుంటూ వచ్చింది. ఇవి ప్రీవియస్ వర్షన్స్, ఎస్క్యూఎల్ సర్వర్ 2019, 2017, 2016, 2008, 2004 ఇంకా ఓల్డర్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎస్క్యూఎల్ సర్వర్ 2022 అనేది ఉంది. మనకి డెవలపర్ వెర్షన్ అనేది, ఎక్స్ప్రెస్ ఎడిషన్ అనేది అవైలబుల్లో ఉంది. ఈ 2 ఎడిషన్స్లో మనం ఫ్రీగా ఎస్క్యూఎల్ సర్వర్ అనే దాన్ని నేర్చుకోవచ్చు. ఇంకా ఎడిషన్స్ కూడా ఉన్నాయి. ఎస్క్యూఎల్ సర్వర్ 2014 అనే దానికి మైక్రోసాఫ్ట్ అనేది సపోర్ట్ ఆపేస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఒక 10 years అయిన తర్వాత సపోర్ట్ అనేది ఆపేస్తుంది ఒక్క ప్రోడక్ట్ రిలీజ్ చేసిన తర్వాత. ఇలా ఎందుకనంటే ప్రోడక్ట్లోని కొత్తగా అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటారు. కొత్త ప్రోడక్ట్ వాళ్ళకి రెవెన్యూ రాదు, లైసెన్సులు కొత్తగా పర్చేస్ చేయాలి. అందువల్ల వచ్చేసి 10 years దాకా సపోర్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఒక ఫోన్ తీసుకున్నా కూడా, ఒక ఎంఐ ఫోన్ తీసుకున్నా, ఎంఐ ఫోన్లో ఏదైనా ట్రబుల్ వచ్చింది, ఆ ట్రబుల్ వస్తే నేను ఏం చేస్తాను, సర్వీస్ సెంటర్కి వెళ్తే అక్కడ నా ట్రబుల్ ఇది అని చెప్తే వాళ్ళు దాన్ని బట్టి చూస్తారు. అది అనేది మనకి ఎంఐ సపోర్ట్. అట్లాగే ఆ ఫోన్ మోడల్ యొక్క సపోర్ట్ అనేది ఇన్ ఇయర్స్ తర్వాత అనేది ఆపేస్తుంది. అలా చేసినప్పుడు ఆ ఎస్క్యూఎల్ సర్వర్ అనేటి ఫీచర్స్ అనేది అడిషనల్ గా ఉంటాయి. ప్లస్ అనేది లైసెన్సెస్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళకి రెవెన్యూ కూడా వస్తుంది. 2022 అనేది ఇప్పుడు అవైలబుల్ లో ఉంది. 2022 అయితే 2032కి ఈ 2022 ఎస్క్యూఎల్ సర్వర్ కి సపోర్ట్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆపేస్తారు. ఫైనల్ గా సర్వర్ అంటే ఏంది, ఇట్ ఈస్ ఏ స్పేస్ టు స్టోర్ అండ్ రిట్రీవ్ ద డేటా ఫర్ అవర్ నీడ్స్. అలాగే మనం ఒక్కోసారి ఫైల్స్ ని కానీ, ఇమేజెస్ కానీ, లేదా వీడియోస్ ని కానీ సర్వర్స్ నుంచి రిట్రీవ్ చేసుకోలేకపోతాం. ఎందుకంటే ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ఈ సర్వర్ కి HTTP రెస్పాన్సివ్ కోడ్స్ అనేటివి ఉంటాయి. ఇవేం చేస్తాయనంటే మనం రిక్వెస్ట్ పంపినప్పుడు ఆ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసి దానికి తగ్గ రెస్పాన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 404 ఎర్రర్ మనం తరచూ చూస్తూ ఉంటాం. ఈ 404 అనేది ఇప్పుడు ఒక ఫైల్ అనేది దాంట్లో మనం ఒక రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు సెర్చ్ చేస్తుంది. ఆ ఫైల్ అనేది దాంట్లో ఉంటే మనకి ప్రాసెస్ చేసి డిస్ప్లే చేస్తుంది. లేదా ఆ ఫైల్ అదే సర్వర్లో సెర్చ్ చేసి లేకుండా కానీ ఉంటే 404 నాట్ ఫౌండ్ అని చెప్పి ఒక పేజ్ మనకి చూపిస్తుంది ఆ వెబ్సైట్లో. అలాగే ఇంకో ఎర్రర్ కోడ్ వచ్చేసి, ఇప్పుడు ఒక స్క్రీన్ ఉంది, ఒక యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ అనే స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్లో ఎవరంటే వాళ్ళు లాగిన్ అవ్వడానికి వీలు ఉండదు. ఎందుకనంటే వాళ్ళకంటూ ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది సెట్ చేసి పెట్టుకుని ఉంటారు. వాళ్ళు తప్పించి ఇంకెవరు దాంట్లోకి లాగిన్ అవ్వలేరు. ఒకవేళ లాగిన్ అయితే ఎర్రర్ కోడ్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాంక్లోకి వెళ్ళి మన మనీ విత్డ్రా చేసుకోవడానికి పోతే మనం పిన్ కొడితే అమౌంట్ అనేది వస్తుంది లోపల ప్రాసెస్ అయ్యి. లేదా మనం రాంగ్ పిన్ అని కొడితే దాని లెక్కలో వచ్చేసి అనాథరైజ్డ్ యాక్సెస్ అవుతుంది. ఇలాగా చాలా సర్వర్ కోడ్స్ ఉన్నాయి, అవి ఫర్దర్గా చూద్దాం.